షూట్ చేసాం. ఆ సెకండ్ డే రోజు అలాంటి సీన్ షూట్ చేయాలనే కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి రావాలంటే యాక్టర్స్ నుంచి అది రావాలి. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి ఇవ్వగలిగిన యాక్టర్స్ వీళ్ళు. రోషన్ అయితే అసలు కోర్టులో ద ఫస్ట్ షాట్ వి షాట్ ఆన్ రోషన్ ఈజ్ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళ మీద లాఠీతో కొట్టే సీన్ చేసాం ఫస్ట్ కోర్టులో. అండ్ అది నిజమైన లాఠీ, వీడు నిజంగా డబ్బులు తిన్నాడు, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది, సారీ. యా, ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్లకు వచ్చే కంఫర్ట్, కాన్ఫిడెన్స్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా స్క్రీన్ మీద. అండ్ వీఆర్ విట్నెసింగ్ ఇట్. కమింగ్ టు బ్యాండ్ మేళం, కోనా గారు, సార్ కోనా వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ బ్యాండ్ మేళం హ్యాపెన్. అంటే కోర్టు తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఏమైపోతారు. యాక్చువల్లీ ఇందాక సొమ్మగారు అడిగినప్పుడు చదువుకోవాలా అవసరం లేదా, టాలెంట్ ఉంటే సరిపోద్దా, ఆ క్వశ్చన్కి కోర్టు అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరికీ ఏం చెప్పామంటే, అందరూ టీం అంతా, మీరు ఫస్ట్ కనపడద్దు, డిసపియర్ అయిపోండి, సినిమాలు మర్చిపోండి, ఓ 3-4 ఏళ్ళు వెళ్ళిపోయి ఓ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకోండి ఫస్ట్. అంటే కాలేజ్కి వెళ్తే ఓ పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు, కానీ ఫస్ట్ కాలేజ్ చాలా నేర్పిస్తుంది, ఒక లైఫ్ నేర్పిస్తుంది కాలేజ్. మీరు వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ లైఫ్ని మిస్ అవ్వద్దు. మీరు ఈ ఏజ్లో యాక్టింగ్లో ఉండిపోతే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ మిస్ అయిపోతారు, గో టు కాలేజ్ అని చెప్పేవాళ్ళం. కానీ వీళ్ళు వెళ్ళలేదు, మా మాట వినలేదు అనుకోండి, అది వేరే విషయం. వింటే బ్యాండ్ మేళం రాదు. సో వినకపోయినందుకు థ్యాంక్స్. అట్లా కాలేజ్ లైఫ్ లాంటివి ఏవో కొన్ని మిస్ అయినా కూడా సినిమా చాలా నేర్పించింది మీకు, మీరు నేర్చుకుంటున్నారు సినిమాతో, అది మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇందులో చాలామంది ఉన్నారు మా కోర్ట్ నుంచి, ఫ్రెండ్స్ బ్యాచ్లో కానీ ఉదయ్, విహాన్, నైస్. అండ్ విజయ్ బ్రో, వద్దు మన గురించి మనం మాట్లాడుకోవద్దు, మీ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే వద్దు. సో డైరెక్టర్ సతీష్ బ్రో, బ్యాండ్ మేళం మోతం మోగిపోవాలి. 26 March 26 బ్యాండ్ మేళం మోగాలి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ శివరామ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈ సినిమాకి ఎంతగానో వారి కృషి, అలాగే ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి వారి ఎఫర్ట్ ఉంది. విషింగ్ హిమ్ ఆల్సో సూపర్ సక్సెస్.